హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్టాటిస్టిక్స్ అనే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఇచ్చారు. దాని గురించి మనం కనుక్కుందాం. ఫస్ట్గా ఒక క్వశ్చన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ మనం మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ అనే టాపిక్ గురించి నేర్చుకుంటాం. మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్, ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా అని కొన్ని నెంబర్స్ ఇస్తాడండి. దాంట్లో మీన్ డీవియేషన్ ఎలా కనుక్కోవాలనేదే మనం నేర్చుకున్న కాన్సెప్ట్. ఫస్ట్ ఏం చేస్తామంటే మీన్ కనుక్కుంటాం. మనం స్కూల్ డేస్లో చదువుకున్న టాపిక్ ఏంటంటే మీన్ ఎట్లా కనుక్కుంటామంటే ఉన్న వాల్యూస్ మొత్తాన్ని ఎడిషన్ చేసి బై దాన్ని డివిజన్ ఎట్లా చేయాలి, ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్తో డివిజన్ చేయాలి. ఇప్పుడు మనకి అక్కడ పైన మొత్తం 8 నెంబర్స్ ఇచ్చారండి. 8 నెంబర్స్ ఎడిషన్ చేసిన తర్వాత కింద ఎన్ని ఉన్నాయో అన్ని లెక్కేసుకొని ఆ నెంబర్ని కింద డివిజన్ నెంబర్ లాగా రాసుకోవాలి. ఇక్కడ మనకి 8 నెంబర్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఎడిషన్ అనేది చేస్తున్నాం. ఎడిషన్ చేస్తే మనకి మొత్తం వాల్యూ వచ్చేసి 72 అనే వాల్యూ వచ్చిందండి. కింద ఎంత ఉంది మనకి 8 అనేది 8 9 అంతా 72 కనుక 8తో డివిజన్ చేసాం. తర్వాత మనం డీవియేషన్ ఆఫ్ మీన్ అంటే xi మైనస్ ఎక్స్ బార్ అనేది మీన్ అండి. xi అనేది ఈ పైన ఇచ్చిన నెంబర్స్ అన్నిటినీ xi అంటాం. అంటే ఇప్పుడున్న అక్కడ వాల్యూస్ మొత్తంతో ఈ 9ని సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే 6 - 9, 7 - 9, 10 - 9, 12 - 9, 13 - 9 అట్లా 12 - 9 దాకా రాసుకోవాలి. ఇప్పుడు ఒక వాల్యూ వచ్చింది మనకి డీవియేషన్ వాల్యూ. అవి ఏంటంటే 6 - 9 అంటే ఎంత, -3, 7 - 9 -2. ఎందుకంటే ఇక్కడ -3 వచ్చిందంటే మైనస్ వాల్యూ అనేది ఎక్కువ ఉండడం కాబట్టి మైనస్ వచ్చింది. అదే పాజిటివ్ వాల్యూ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనకి పాజిటివ్ వాల్యూ వచ్చింది. ఇక్కడ గమనించండి మీరు 10 - 9, 10 వాల్యూ అనేది పాజిటివ్ ఎక్కువ ఉంది, 9 అనేది మైనస్ తక్కువ ఉంది కాబట్టి 1 వచ్చింది. ఇట్లా వచ్చిన వాల్యూస్ అన్నీ డీవియేషన్. ఇప్పుడు మనకి ఈ మైనస్లన్నీ తీయాలంటే అబ్సల్యూట్ డీవియేషన్ ఆఫ్ ద మీన్ కనుక్కోవాలి. అంటే ఈ వచ్చిన డీవియేషన్ ఆఫ్ ద మీన్కి మోడ్లెస్ అప్లై చేయాలన్నమాట. మోడ్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్ అంటే ఈ మోడ్ లోపల నెగిటివ్ ఉన్నా సరే పాజిటివ్ అయిపోయిందండి. కనుక ఆ మోడ్ లోపల వేసిన వాల్యూస్ అన్నీ పాజిటివ్ అయిపోతాయి కాబట్టి ఆ పాజిటివ్ వాల్యూస్ అన్నీ కింద రాసుకున్నాం. మనం -3 పాజిటివ్ అయిపోయింది, -2 పాజిటివ్ అయిపోయింది కనుక ఈ పాజిటివ్ వాల్యూస్ అన్నీ రాసుకున్నాం. అసలు మనకు కనుక్కోవాల్సింది ఏంటి, మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ అన్నది. అది ఎట్లా కనుక్కోవాలంటే మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఫార్ములా రాసుకోండి. మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ అంటే సమ్మేషన్ i = 1 to the n మోడ్యులస్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్ బై స్మాల్ n. అంటే మొదటి వాల్యూ i = 1 అని పెట్టుకుంటామండి. ఎందుకంటే మొదటి వాల్యూ నుంచి xi మైనస్ ఎక్స్ బార్ బై టోటల్ నెంబర్, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అన్నీ. ఇప్పుడు మనకి మొత్తం అక్కడ 8 ఉన్నాయి కాబట్టి ఎన్ని 8 అని రాసుకుంటాం. కింద 1 నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి 1 చేస్తాం బై n అనేది 8. ఇప్పుడు ఈ పైన ఉన్న వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకుంటే మనకి 22 వచ్చింది బై 8. 22 అనేది వచ్చింది. 3 + 2 5, 5 + 1 6, 6 + 3 9, 9 + 4 13, 13 + 5 18, 18 + 1 19, 19 + 3 22 /8. ఇప్పుడు మనకి పాయింట్స్లో వాల్యూ వచ్చిందండి. 8 × 2 = 16, 16 తర్వాత 6 మిగిలింది, దాన్ని పాయింట్ పెట్టిన తర్వాత 0 యాడ్ చేసుకుంటాం. 8 × 7 = 56, 4 మిగిలింది, 0 పెట్టుకుని 8 × 5 = 40. ఇది చూపిస్తాను మీకు చూడండి ఒకసారి. 8 టేబుల్ రాసుకున్నాం. 8 × 2 = 16, ఎంత మిగిలింది, 6 మిగిలింది. పాయింట్ పెట్టుకున్న తర్వాత 0 పెట్టుకుంటామండి. 8 × 7 = 56, 4 మిగిలింది. పాయింట్ పెట్టాం కాబట్టి ఇంకోసారి పాయింట్ పెట్టక్కల్లా 0 పెట్టుకొని 8 × 5 = 40 చేసేయచ్చండి.